अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय बाबा अंडी। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ఈ రోజు మెహర్ ప్రభు ప్రేమికుల గ్రూప్ సహవాస్కి కార్యనిర్వహణ చేసే అవకాశం బాబా నాకు ఇచ్చారు. బాబాకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ జై మెహర్ బాబా తెలియజేసుకుంటున్నాను. కార్యక్రమంలో ముందుగా ప్రార్థనా గీతాన్ని సులోచన గారు పాడవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అండి సులోచన గారు. जय बाबा अंडी नागलक्ष्मी गाరు जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल तेरा तेरा जगदोद्धार सकल तेरा तेरा जगदोद्धार नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहरु बाबा जोहारुलिवे श्री मेहरु बाबा। महिनि जनिंचिन मानव रूपा महिनि जनिंचिन मानव रूपा इह परानंद जीवनमेव इह परानंद जीवनमेव भव भय भंजन परम पावना भव भय भंजन परम पावना। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अज्ञानांदत अंतमुजेसी अज्ञानांदत अंतमुजेसी दिव्य विज्ञान दृष्टि न संगी दिव्य विज्ञान दृष्टि न संगी अरिषेद्वर्गमो अंतरिंपगा अरिषेद्वर्गमो अंतरिंपगा अव्यय मोक्षं बनुग्रहिंपुमु अव्यय मोक्षं बनुग्रहिंपुमु। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा अंदरिकी जय बाबा अंडी नागलक्ष्मी गाరు जय मेहर बाबा अंडी। జై మెహర్ బాబా అండి సులోచన గారు. ప్రార్థనా గీతాన్ని చక్కగా ఆలపించి బాబాను ఆహ్వానించినందుకు మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. కార్యక్రమంలో ఇప్పుడు సంకీర్తనలో భాగంగా ముందుగా లక్ష్మీ పన్నగేశ్వరరావు గారు ఒక సంకీర్తన పాడవలసిందిగా కోరుతున్నాను. తర్వాత వెంకట నరసింహం గారు రెడీగా ఉన్నారు. జై బాబా అండి. లక్ష్మి గారు జై బాబా. నేను పాడొచ్చా అండి? పాడండి పాడండి పాడండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय। ప్రేమ ధరణి వెలిసింది ప్రియతముడై నిలిచింది ప్రేమికులను చేసింది ప్రేమను స్థాపించింది ఆ ప్రేమకే నా నీరాజనం ఆ మూర్తి
మూర్తికే నా బ్రతుకంకితం. ప్రేమ ధరణి వెలిసింది, ప్రియతముడై నిలిచింది, ప్రేమికులను చేసింది, ప్రేమను స్థాపించింది. ఆ ప్రేమకే నా నీరాజనం, ఆ మూర్తికే నా బ్రతుకంకితం. విశ్వములో నిలిచింది, విశ్వవ్యాప్తి చెందింది, విశ్వసించు వారి ఎదను వీనియగా పలికింది. విశ్వములో నిండింది, విశ్వవ్యాప్తి చెందింది, విశ్వసించు వారి ఎదను వీనియగా పలికింది. ఆధ్యాత్మిక రహస్యాలు అడుగడుగున తెలిపింది, ఆధ్యాత్మిక రహస్యాలు అడుగడుగున తెలిపింది, మధుర మధుర అనుభవాలు అధ్యయనం చేసింది. ఆ ప్రేమకే నా నీరాజనం, ఆ మూర్తికే నా బ్రతుకంకితం. ప్రేమ ధరణి వెలిసింది, ప్రియతముడై నిలిచింది, ప్రేమికులను చేసింది, ప్రేమను స్థాపించింది. ఆ ప్రేమకే నా నీరాజనం, ఆ మూర్తికే నా బ్రతుకంకితం. మౌనంలో మతద్వేషం మటుమాయం చేసింది, మానవులను ఒకటిగా మలచి మేలు కొలిపింది. మౌనంలో మతద్వేషం మటుమాయం చేసింది, మానవులను ఒకటిగా మలచి మేలు కొలిపింది. శాశ్వత చలికానిగా తనను చేసుకోమ్మంది, శాశ్వత చలికానిగా తనను చేసుకోమ్మంది, సత్యముతో ఏకమై శాశ్వతమై పొమ్మంది, సత్యముతో ఏకమై శాశ్వతమై పొమ్మంది. ఆ ప్రేమకే నా నీరాజనం, ఆ మూర్తికే నా బ్రతుకంకితం. ప్రేమ ధరణి వెలిసింది, ప్రియతముడై నిలిచింది, ప్రేమికులను చేసింది, ప్రేమను స్థాపించింది. ఆ ప్రేమకే నా నీరాజనం, ఆ మూర్తికే నా బ్రతుకంకితం. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. థ్యాంక్ యూ నాగలక్ష్మి గారు. జై బాబా. జై బాబా అండి. పనగేశ్వర గారు మంచి సంకీర్తన అందించినందుకు మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. ఇప్పుడు వెంకట నరసింహం గారు మీరు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత అల్లూరి శ్రీనివాసరావు గారు రెడీగా ఉండండి. జై బాబా అండి. నరసింహం గారు, నరసింహం గారు జై బాబా. శ్రీనివాసరావు గారు మీరు సంకీర్తన చేయండి. జై బాబా. జై బాబా అమ్మ. అవతార్ నాగలక్ష్మి గారు జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. పావనమైన పూనాపురమున జన్మించేవా బాబా, ప్రేమామృతమును అందించుటకై అరుదించేవా మహానుభావ. పావనమైన పూనాపురమున జన్మించేవా బాబా, బాబా జాను నీ నొసటను మూదిడ అవతారుడవని శ్రీ సాయి తెలుపా. బాబా జాను నీ నొసటను మూదిడ అవతారుడవని శ్రీ సాయి తెలుపా. నారాయణ ఉపాసని మహారాజ్, నారాయణ ఉపాసని మహారాజ్, ఆదిదేవుగా నిన్ను తీర్చిదిద్దగా, ఆదిదేవుగా నిన్ను తీర్చిదిద్దగా, పావనమైన పూనాపురమున జన్మించేవా బాబా, ప్రేమామృతమును అందించుటకై అరుదించేవా మహానుభావ. పావనమైన పూనాపురమున జన్మించేవా బాబా.
ఈ యుగాన నీ నామము తలచిన సమసిపోవునే పాపములనియు. ఈ యుగాన నీ నామము తలచిన సమసిపోవునే పాపములనియు. సద్గుణ బృంద శౌరి ముకుంద ఆ సద్గుణ బృంద శౌరి ముకుంద పాహి సనాతన పరమానంద. పాహి సనాతన పరమానంద. పావనమైన పూనాపురమున జన్మించేవా బాబా, ప్రేమామృతమును అందించుటకై అరుదేంచేవా మహానుభావా. థ్యాంక్ యూ అండి నాగలక్ష్మి మేడం గారు. జయబాబా అండి. అందరికీ జయబాబా అండి. జయబాబా అండి. శ్రీనివాసరావు గారు మంచి సంకీర్తన అందించినందుకు మీకు ధన్యవాదాలు. జయమేహర్ బాబా. ఇప్పుడు వెంకట నరసింహం గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత జి నాగమణి గారు రెడీగా ఉండండి. జయబాబా अवतार అండి. मेहर बाबा की जय। ओ प्रियतमा ओ ना दैवमा నా సర్వమా ఇది జన్మల వరము సంచిత ఫలము నా భాగ్యము నీ ఆశీర్వాదం సేవా భాగ్యం నీ కరుణయ ఓ ప్రియతమా ఓ నా దైవమా నా సర్వమా ఇది జన్మల వరము సంచిత ఫలము నా భాగ్యము నీ ఆశీర్వాదము సేవా భాగ్యము నీ కరుణయ సురలకై దొరకని భాగ్యం దొరికింది సామాన్యునికి ఎవ్వరు పొందని చెలిమి మిగిలింది నీ దాసునికి సురలకై దొరకని భాగ్యం దొరికింది సామాన్యునికి ఎవ్వరి పొందని చెలిమి మిగిలింది నీ దాసునికి హృదయాలు ప్రేమతో పిలిచాను సాయుధ్యముకై పరిపూర్ణ ఆర్తితో చేరాను సాంగత్యమునకై అర్హుడను కానా తెలుపుమా ఓ ప్రియతమా నా దైవమా నా సర్వమా ఆప్తుడని తానని తెలిసి ఆశ్రయము లేదంటావా అర్హుడను నేనని తెలిసి ఆదరను చూపగల లేవా నీ కరుణ లేనిచో మల నేను మెహరవతార నీ ప్రేమ గీతమే పాడాను ప్రేమ కిషోర ఆదుకొన రావా సుందరా ఓ ప్రియతమా నా దైవమా నా సర్వమా అందరూ నీ ఆప్తులను తెలిసి అన్నావు అందరూ నీ ఆప్తులని అన్నావు ఆశ్రిత పాల అందులో నా చిరునామా కనిపించే గాన విలోల ప్రేమ గీతాలతో అందించే హృదయశ్రీ జన్మరాహిత్యము నాకేలవో మెహరిశ్రీ పాడుతున్నాము హాయిగా ఓ ప్రియతమా ఓ నా దైవమా నా సర్వమా ఇది జన్మల వరము సంచిత ఫలము నా భాగ్యము నీ ఆశీర్వాదము సేవా భాగ్యము నీ కరుణయ ఓ ప్రియతమా నా దైవమా. అవతార్ మెహర్ బాబా की जय. అందరి జై బాబా. జయబాబా అండి. నరసింహం గారు మంచి సంకీర్తన అందించినందుకు మీకు ధన్యవాదాలు. జయ మెహర్ బాబా. ఇప్పుడు జి నాగమణి గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత శేషరత్నం గారు రెడీగా ఉండండి. జయబాబా అండి. నాగమణి గారు. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కే జై. అందరికీ జై బాబా అండి.
ధ్యానించు మనస ప్రేమించు మనస ధ్యానించు మనస ప్రేమించు మనస సదా నీకు తోడుండును బావా సదా నీకు తోడుండును బాబా మాయ ప్రపంచము నిన్ను మురిపించును మాయ ప్రపంచము నిన్ను మురిపించును శాశ్వతమంటూ భ్రమ కలిగించును శాశ్వతమంటూ భ్రమ కలిగించును వృధా చేయకు మానవ జన్మము వృధా చేయకు మానవ జన్మము వృధా చేయకు దరిగల గమ్యము వృధా చేయకు దరిగల గమ్యము ధ్యానించు మనస ప్రేమించు మనస ఏ నిమిషము ఏ మౌనో తెలియదు ఏ నిమిషము ఏ మౌనో తెలియదు ఎవరికి ఎవరు సొంతము కారు ఎవరికి ఎవరు సొంతము కారు బంధములన్నీ రుణబంధములే బంధములన్నీ రుణబంధములే అంతిమ పయనము ఒంటరిదేయని అంతిమ పయనము ఒంటరిదేయని నిజం తెలుసుకో మనసా ధ్యానించు మనసా ప్రేమించు మనస ధ్యానించు మనస ప్రేమించు మనస ఆఖరి క్షణమున అంతిమ శ్వాసకు ఆఖరి క్షణమున అంతిమ శ్వాసకు మేహరు నామము తోడుండాలని మేహరు నామము తోడుండాలని అంతవరకు నీ కొంగును వీడగా అంతవరకు నీ కొంగును వీడక మేహరు నామము స్మరణము చేయుచు మేహరు నామము స్మరణము చేయుచు సదా వేడుకో మనస సదా వేడుకో మనస ధ్యానించు మనస ప్రేమించు మనస ధ్యానించు మనస ప్రేమించు మనస సదా నీకు తోడుండును బాబా సదా నీకు తోడుండును బాబా మాయ ప్రపంచము నిన్ను మురిపించును మాయ ప్రపంచము నిన్ను మురిపించును శాశ్వతమంటూ భ్రమ కలిగించును శాశ్వతమంటూ భ్రమ కలిగించును వృధా చేయకు మానవ జన్మము వృధా చేయకు దరిగల గమ్యము వృధా చేయకు దరిగల గమ్యము ధ్యానించు మనస ప్రేమించు మనస ధ్యానించు మనస ప్రేమించు మనస అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి నాగలక్ష్మి గారు. జై బాబా. జై బాబా అండి నాగమణి గారు. మంచి సంకీర్తన అందించినందుకు మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. ఇప్పుడు శేషారత్నం గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత శారద గారు రెడీగా ఉండండి.
జై బాబా అండి. శేషారత్న అక్క జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా, అనుభవించు వారలే ధన్యులు ధన్యులు ధన్యులయ్యా. దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా. జై బాబా బాబా జై బాబా బాబా జై బాబా బాబా మేరు బాబా బాబా మేరు బాబా. పుట్టించి పోషించేది దేవుడొక్కడే, పోషించి గొనిపోయేది ఆ ఒక్కడే. పుట్టించి పోషించేది దేవుడొక్కడే, పోషించి గొనిపోయేది ఆ ఒక్కడే. తలవ్రతలు రాసేది ఆతడే, తలవ్రతలు రాసేది ఆతడే. అతని శక్తికి సామర్థ్యాన్ని అరయక తగున తప్పు కదా. దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా, అనుభవించు వారలే ధన్యులు ధన్యులు ధన్యులయ్యా. దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా. జై బాబా బాబా జై బాబా బాబా జై బాబా బాబా మేరు బాబా బాబా మేరు బాబా. వేదాలు పొగడగలేని సర్వేశుని, సురలైన చూడగలేని సర్వాత్మని. వేదాలు పొగడగలేని సర్వేశుని, సురలైన చూడగలేని సర్వాత్మని. మేధస్సుతో గ్రహించగలమా, మేధస్సుతో గ్రహించగలమా. జపజానాదులతోనైనా చేజిక్కించుకోగలమా. దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా, అనుభవించు వారలే ధన్యులు ధన్యులు ధన్యులయా. దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా. జై బాబా బాబా జై బాబా బాబా జై బాబా బాబా మేరు బాబా బాబా మేరు బాబా. అవతారుడై వచ్చాడు ఆ దేవుడు, మెహేరు బాబా పేరున మహితాత్ముడు. అవతారుడై వచ్చాడు ఆ దేవుడు, మెహేరు బాబా పేరున మహితాత్ముడు. ప్రేమొక్కటే సందేశమంటూ, ప్రేమొక్కటే సందేశమంటూ సందేహాలను తొలగించాడు మెహరు శ్రీగార్జుడు. దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా, అనుభవించు వారలే ధన్యులు ధన్యులు ధన్యులయా. దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా. జై బాబా బాబా జై బాబా బాబా జై బాబా బాబా మేరు బాబా బాబా మేరు బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబమ్మ నాగలక్ష్మి. అందరికీ జై మెహర్ బాబా. జై థ్యాంక్ యూ బాబా బాబా. అక్క. మంచి సంకీర్తన అందించినందుకు మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. ఇప్పుడు శారద గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అండి శారద గారు. జై బాబమ్మ జై. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి. కన్నులలోనా
హృదయములోన కన్నులలోన హృదయములోన నీ రూపమే నిలచేవో బాబా నీ రూపమే వెలసేవో బాబా కన్నులలోన హృదయములోన కన్నులలోన హృదయములోన నీ రూపమే నిలచేవో బాబా నీ రూపమే వెలసే ఓ బాబా వికసించు విరచల్లు నీ మోమునా ఎన్నెన్నో కాంతులు వెలిగేనులే వికసించు విరచల్లు నీ మోమునా ఎన్నెన్నో కాంతులు వెలిగేనులే ఎన్నెన్నో జన్మల పుణ్యంబుగా ఎన్నెన్నో జన్మల పుణ్యంబుగా ఈ జన్మలో నేను గాంచితిమి కన్నులలోన హృదయములోన కన్నులలోన హృదయములోన నీ రూపమే నిలచే ఓ బాబా నీ రూపమే వెలసే ఓ బాబా మృదు మధుర నీ నామ స్మరణమునే నిలిపేము మా హృదయ పలకమునా మృదు మధుర నీ నామ స్మరణమునే నిలిపేము మా హృదయ పలకమునా అవతారమూర్తివి ఓ మెహరు బాబా అవతారమూర్తివి ఓ మెహరు బాబా గై కొనుము మా హృదయ పుష్పాంజలి కన్నులలోన హృదయములోన కన్నులలోన హృదయములోన నీ రూపమే నిలచే ఓ బాబా నీ రూపమే వెలసే ఓ బాబా నీ పాద సన్నిధిలో మేమున్నచో మా బాధలన్నీ మరిచేములే నీ పాద సన్నిధిలో మేమున్నచో మా బాధలన్నీ మరిచేములే ఓ బాబా నిన్ను కొలచు కోరికతో ఓ బాబా నిన్ను కొలచు కోరికతో పాడాను ఈ గీత రూపమునా కన్నులలోన హృదయములోన కన్నులలోన హృదయములోన నీ రూపమే నిలచే ఓ బాబా నీ రూపమే వెలసే ఓ బాబా అవతార్ మెహర్ బాబా की జై బాబా థ్యాంక్ యూ నాగలక్ష్మి అందరికీ జై జై బాబా బాబా అండి శారద గారు మంచి సంకీర్తన అందించినందుకు మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. ఇప్పుడు మల్లికార్జునరావు గారు బాబా గురించి సందేశాలు మనకు అందివ్వాల్సిందిగా కోరుతున్నాను. జై బాబా అండి మల్లికార్జునరావు గారు. జై బాబా అమ్మ. జై బాబా, అవతార్ జై బాబా. మెహర్ బాబాకి జై. అందరికి జై బాబా అండి.
ఈరోజు చాలా వండర్ఫుల్ ఎపిసోడ్ ఒకటి షేర్ చేసుకుంటున్నాను మీతోటి. చాలా ఆశ్చర్యకరమైంది ఇది. ఇందులో ఎన్నో విశేషాలు దాగి ఉన్నాయి ఈ ఎపిసోడ్లో. ఒక విషయం ఏమిటంటే అవతార పురుషుడు, ముఖ్యంగా అవతార్ మెహర్ బాబా సర్వశక్తిమయుండి అయినప్పటికీ కూడా ఆయన చేసి యూనివర్సల్ వర్క్లో విశ్వమానవ కళ్యాణం గురించి చేసి పనిలో ఏజెంట్స్ని కూడా ద్వారా కూడా చేస్తూ ఉంటారు. ఆయన పని ఏజెంట్స్ కప్ చెప్పి ఏజెంట్స్ ద్వారా కూడా, అంటే ఆయన చేసే పని యాక్చువల్గా అది ఏజెంట్స్ ద్వారా. అంటే నాకు ఏజెంట్స్ కూడా ఉంటారు అని చెప్పారు బాబా ఒకసారి. చెప్తూ ఒక అందరిని చూపించి తన ఏజెంట్ అని కూడా చెప్పారు. ఈరోజు విశేషం అదే. వాళ్ళు సామాన్యంగా ఉంటారు పైకి, వాళ్ళు జనరల్గా సప్త చైతన్య భూమికలో ఉన్న వాళ్ళు అయి ఉంటారు. ఆధ్యాత్మ మార్గంలో 7 చైతన్య భూమికలు ఉన్నాయి, అంటే ఆరు అని చెప్పుకోవాలి. 6 చైతన్య భూమికల్లో ఉన్న వాళ్ళు అయి ఉంటారు బాబా యొక్క ఏజెంట్స్. ఏజెంట్స్ గురించి 4-5 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక ఏజెంట్ని పట్టుకోలేకపోతాడు, మండలి వరకు చెప్తారు, అతను మిస్ అవుతాడు, ఎవడో ముష్టివాడని వదిలేస్తాడు, చాలా చివాట్లు పెడతాడు బాబా ఏజెంట్ పట్టుకోలేకపోయాడు. అయితే ఈరోజు ఏజెంట్ విశేషాలు చెప్పుకుందాం. స్విట్జర్లాండ్ దేశం చాలా సుందరమైన ప్రదేశం. ఇక్కడ ల్యాండ్స్కేప్స్ ఉంటాయని కూడా, పర్వతాలు, నదులు, మైదానాలు, చాలా అందంగా ఉంటుంది స్విట్జర్లాండ్. అందులోనూ లుగానో అనే ప్రదేశం ఇంకా అందంగా ఉంటుంది. చాలా అందమైన ప్రదేశం స్విట్జర్లాండ్ దేశంలో లుగానో అనే ప్రదేశం. అక్కడికి బాబా వెళ్ళారు. అంటే వెళ్ళారంటే కిట్టిదేవి దగ్గరికి వెళ్తే కిట్టిదేవి తీసుకెళ్ళింది. తారీఖు ఎప్పుడంటే 3rd May 1932, 1932వ సంవత్సరం. అప్పటికి మన దేశానికి స్వతంత్రం కూడా రాలేదు, బ్రిటిష్ పాలనలోనే ఉన్నాం మనం. అంత పాత ఎపిసోడ్ ఇది, ఏకంగా అంత మూలది. ఆ రోజు 3rd May 1932 నాడు, టు గెట్ సమ్ రిలీఫ్ ఫ్రమ్ లుగానోస్ వెదర్. ఈ లుగానో యొక్క వాతావరణంలో ఒక విధమైన విశ్రాంతి తీసుకోవడానికి కిట్టిదేవి కావాలని మెహర్ బాబాని అక్కడికి పర్వత ప్రాంతానికి తీసుకెళ్ళింది. ఆ పర్వతం పేరు జనరోసో. ఆ పర్వతం పేరు జనరోసో అని పర్వత ప్రాంతానికి తీసుకెళ్ళింది. ఆ పర్వతం ఎలాగంటే కింద నీరు ఉంటుంది, నది గుండా వెళ్ళాలి, బోట్లో వెళ్ళాలి. బోట్లో ప్రయాణం చేస్తే పర్వత ప్రాంతానికి వెళ్ళడం సాధ్యం అవుతుంది, దారి మార్గం లేదు. చేత టు గెట్ సమ్ రిలీఫ్ ఫ్రమ్ లుగానోస్ వెదర్, కిట్టిదేవి అరేంజ్డ్ ఏ బోట్ ట్రిప్. చేత బోట్ ట్రిప్ అంటే ఒక లాంచ్ లాంటిది అనమాట. చిన్న బోట్ అనుకోకండి, పెద్దదే ఇది. బోట్ ట్రిప్ టు మౌంట్ జనరోసో. అక్కడ తీసుకెళ్ళింది, ప్రయాణం పెట్టింది, తనే అరేంజ్ చేసింది కిట్టిదేవి. ది మెజెస్టిక్ సీనరీ ఆఫ్ ది మౌంటైన్స్ అండ్ లేక్ వాజ్ వెరీ బ్యూటిఫుల్. చాలా ఉన్నతమైన ప్రదేశం అది, పర్వత ప్రాంతం కూడా. ఆ పర్వత ప్రాంతాన్ని అంటుకుని సరస్సు కూడా ఉంది, లేక్ అన్నారు. అది చాలా అందమైన ప్రదేశం. అంచేత లేక్ ద్వారా బోట్లో బాబాని ఆయన విశ్రాంతి తీసుకుందుకు తీసుకెళ్ళింది కిట్టిదేవి. ఆన్ ది బోట్ ఏ ఆనరబుల్ స్విస్ లేబరర్ సెట్ ఆపోజిట్ టు బాబా. హంబుల్ అంటే ఆనరబుల్ కదా, హంబుల్, చాలా వినయ విధేయతలతోటి కూలి పని చేసుకునేవాడు అతను. చాలా తక్కువగా చిల్లర పనులు చేసుకునేవాడు, లేబరర్ అన్నాడు, కూలీ నాలి చేసుకునేవాడు అనమాట. అతను బాబాకి ఎదురుగుండా కూర్చున్నాడు. బాబా కూర్చున్న ప్రదేశానికి ఆపోజిట్లో కూర్చున్నాడు అతను చాలా విధేయతలతో కూర్చున్నాడు. హంబుల్ స్విస్ లేబరర్ సెట్ ఆపోజిట్ బాబా ఫర్ ఆల్మోస్ట్ an hour and left the boat when it stopped at a small harbor. ఆ ప్రయాణంలో వాళ్ళు పర్వత ప్రాంతానికి వెళ్ళే లోపల మధ్యలో ఒక హాల్ట్ వచ్చింది. హాల్ట్ పైన కూర్చున్నారు ఇద్దరు కూడా, బాబాకి ఎదురుగుండా
ఆపోజిట్ రేడిలో వినయంగా కూర్చున్నాడు. మధ్యలో ఒక చోట ఆపారు బోట్ని ఎవరో దిగడానికి. అక్కడ దిగిపోయాడు అతను మధ్యలో హార్బర్ హార్బర్ ప్రదేశంలో. ఒక చిన్న హార్బర్ ఉంది అక్కడ, అంటే వాళ్ళ ఈ ప్రదేశం అన్నమాట. అక్కడ అతను దిగిపోయాడు. కూలీ నాలి చేసుకునేవాడు స్విట్జర్లాండ్లో లేబరర్ కాస్త దిగిపోయాడు. అక్కడ దిగిపోయాక బాగా చెప్తారు, యాజ్ హీ స్టెప్డ్ ఆఫ్ ది బోట్ హీ టర్న్డ్ అండ్ స్మైల్డ్ ఎట్ బాబా. కొంచెం దూరం వెళ్ళి వెనక్కి తిరిగి బాబాకే చూసి చిరునవ్వు నవ్వాడు అతను. అంటే వీళ్ళిద్దరి మధ్య అక్కడ ఉత్తర చిత్రాలు అలా అయిపోయాయి అనమాట. తను చేసే పనిలో ఏజెంట్ అని ఇతనికి తెలుసు, ఏజెంట్కి తెలుసు. తను పైకి చూడడం మాత్రం కూలి వాళ్ళ ఉన్నాడు, కూలి నాలి చేసుకునే వాళ్ళగా. దిగిపోతూ బాబా కేసు చూసి ఒక చిరునవ్వు నవ్వాడు. దానికి ప్రత్యక్షతంగా బాబా కూడా ఒక చిరునవ్వు నవ్వారు అతని కేసు చూసి. ఏం చెప్తున్నారు ఇక్కడ, he turned and smiled at Baba. Baba later asked if they had noted anything unusual about the elderly man. వీడు ముసవాళ్ళు, చాలా పెద్దవాడు, ఇది వయసులో చిన్నవాడు కాదు. అతని గురించి మీరు ఏమైనా కనిపెట్టారని అడిగారు. అసాధారణమైన విషయం ఏమైనా చూసారా? దిగి వెళ్ళిపోతున్నాడు కదా, నన్ను చూస్తున్నాడు, వాడిని చూసి వాడి గురించి మీకు ఏమైనా అర్థమైందా? మీకు అతనిలో ఏమైనా ప్రత్యేకత ఉందా అన్న విషయం మీకు ఏమైనా తెలుసా అని అడిగారు. ఇఫ్ దే హ్యాడ్ నోటీస్ ఎనీథింగ్ అన్యూజువల్ అబౌట్ ది ఎల్డర్లీ మ్యాన్, బట్ సిన్స్ దే హ్యాడ్ నాట్, వాళ్ళకి ఎవరికి తెలియదు కాబట్టి ఎవరో అపరిచితులు వచ్చి కూర్చున్నారు అనుకున్నారు, ప్రయాణికుల్లో ఒకళ్ళు అనుకున్నారు. అంతేగాని అతను ఎవరో ప్రత్యేకమైన మనిషి అని అనుకోలేదు. అలా ప్రత్యేకమైన మనిషిలో కూడా లేడు, ఎందుకంటే అతను కూలీ నాలిని చేసుకునే వాళ్ళ ఉన్నాడు కాబట్టి. చేత మాకేం ప్రత్యేకత కనిపించలేదు అతనిలో అని అక్కడ వాళ్ళు చెప్పారు. అప్పుడు బాబా ఎక్స్ప్లెయిన్ చేశాడు, హీ వాజ్ మై ఏజెంట్, ఇతను నా ఏజెంట్ ఇతను అని చెప్తున్నారు బాబా. ఐ హ్యావ్ కమ్ హియర్ ఫర్ కంప్లీట్ రెస్ట్. నేను ఇక్కడికి ఎందుకు వచ్చా అంటే, నేను చేసి యూనివర్సల్ వర్క్లో తలమూకలై ఉన్నాను, దాంట్లో చాలా అలసిపోయాను నేను. దాని నుంచి నేను విశ్రాంతి తీసుకుందుకు ఈ ఏజెంట్ తోటి కాంటాక్ట్ చేసి నేను చేసిన పని ఈ ఏజెంట్కి అప్పచెప్పేసి నేను రెస్ట్ తీసుకుందామని చెప్పి నేను వచ్చాను అని చెప్తారు బాబా. ఈ వాజ్ మై ఏజెంట్. మీరు చూసుకునేది ఇప్పుడు దిగిపోయిన వాడు, ఆ ముసలివాడు, కూలి వాళ్ళ కనిపించేవాడు నా ఏజెంట్. ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నేను, అంటే బాబా అరేంజ్ చేసుకుంటేనే కిట్టిదేవి తీసుకొచ్చింది, అంటే ఆయన ఆంజనేయం ఏది జరగదు. పైకి మళ్ళీ కిట్టిదేవి తీసుకెళ్ళింది అనుకుంటాం. రొప్ప వచ్చేసింది ఆవిడైనప్పటికీ కూడా బాబాయే దాని కారకుడు. ఐ హ్యావ్ కమ్ హియర్ ఫర్ కంప్లీట్ రెస్ట్ ఇన్ ఆర్డర్ టు డూ దట్. రెస్ట్ తీసుకోవడం గురించి ఐ మస్ట్ టెంపరరీ హ్యాండ్ ఓవర్ మై వర్క్ టు సమ్వన్ ఎల్స్. అంటే నేను తాత్కాలికంగా నా పనిని ఇంకొకరికి ఎవరితో అప్పచెప్పాలి. నేను రెస్ట్ తీసుకోవాలంటే నా పని అంటే ఆయన చేసి యూనివర్సల్ వర్క్ అండి, చిన్న చిన్న పనులు ఉండవు, ఇన్నర్ వర్క్ అంతా మామూలు పైకి కనిపించి పని కాదు, ఎవరికి అర్థం కూడా కాదు, చాలా లోతుల్లో ఉంటాయి. దాన్ని ఆకర్షితులుగా చేసుకోగలడు అతను తన యూనివర్సల్ వర్క్ ద్వారా. ఇండియాలోనే కూర్చుని 1931లోనే ఏకంగా లండన్ వెళ్ళాడు ఫస్ట్ టైం. మరి అప్పటికే వాళ్ళు చుట్టుముట్టారు బాబాని, భగవంతుడిని. అప్పటికి జీసస్ క్రీస్తుని పూజించి కంట్రీ ఎప్పుడు ఇండియా నుంచి వెళ్ళినా కూడా బాబాకి ఆకర్షితులు అయిపోయారంటే, ఆయన చేసి వర్క్ ఇండియాలో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా, ఆయన కూర్చున్న ప్రదేశం ఏదైనా కూడా అంత యూనివర్సల్ వర్క్ చేస్తారు. అందుచేతే అతను ఎక్కడ వెళ్ళినా కూడా పరిస్థితుల్లో ఉండడు, కొత్త వాళ్ళ ఉండడు. బాబాని ఎవరు ఇంట్రడ్యూస్ చేయక్కర్లేదు, ఆయన ఇన్నర్ వర్క్లో భాగం కింద వాళ్ళంతా ఆకర్షితులు అయిపోతారు. ఇందులో అప్పటికే కిట్టిదేవి ఆకర్షితురాలైంది 31 జతి 32 కాబట్టి బాబా రెండోసారి లండన్ వెళ్ళినప్పుడు, మొదటిసారి 31లో వెళ్ళారు, ఇది 32లో కాబట్టి రెండోసారి లండన్ వెళ్ళినప్పుడు.
ఐ మస్ట్ టెంపరీ నేను విశ్రాంతి తీసుకున్న గురించి ఐ మస్ట్ టెంపరీ హ్యాండ్ ఓవర్ మై వర్క్ టు సమ్వన్ ఎల్స్. ఎవరికి అప్పచెప్పాలి నేను చేసేవాడిని. దిస్ మార్నింగ్ అని చేత ఈరోజు ఉదయం ఐ హ్యావ్ డన్ దట్ విత్ దిస్ మ్యాన్ అని చేత నేను చేసిన పని నా ఏజెంట్ అయిన వీడు ఇప్పుడు దిగిపోయాడే ఇతను వాడికి అప్పచెప్పాను. వాడికి హ్యాండ్ ఓవర్ చేశాడు. అని చేత బోట్లో వీడు ఎదుగుండా వచ్చి వినయగా కూర్చున్నాడంటే వీళ్ళిద్దరి మధ్య ఇన్నర్ వర్క్ అయిపోయింది. బాబా తను చేయవలసిన యూనివర్సల్ వర్క్ కూడా ఇన్నర్ వర్క్ కూడా అతనికి ఛార్జ్ ఇచ్చేసాడు. ఇంకా తను ఏమి చేయగలదు, రెస్ట్ తీసుకోవచ్చు. యూనివర్సల్ వర్క్ చేయకుండా కొంతకాలం రెస్ట్ తీసుకుంటుంది. కొంతకాలం కొన్ని రోజులు అంచేత ఐ మస్ట్ టెంపరీ హ్యాండ్ ఓవర్ ది వర్క్ టు సమ్వన్ ఎల్స్. ఎవరికి చెప్పాలి. అంచేత దిస్ మార్నింగ్ ఈ ఉదయం ఐ హ్యావ్ డన్ దట్ విత్ దిస్ మ్యాన్. ఆ విధంగా నేను ఈ ఏజెంట్కి నా పనిని అప్పగించాను. ఐ హ్యాడ్ టు రైజ్ హిమ్ ఫ్రమ్ బిట్వీన్ సెకండ్ అండ్ థర్డ్ ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్ టు బిట్వీన్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్. ఇతను జంక్షన్స్ అంటారు దీన్ని. చైతన్య భూమికలో 1-2 మధ్య ఉన్నది మధ్యలో ఒకటి ఉంటుంది జంక్షన్. ఆ జంక్షన్లో వస్తువులు ఇరుక్కుపోతారు. చేత జంక్షన్లో నుంచి బయటపడేసింది సద్గురు కానీ అవతార పురుషులు కానీ చేయాలి ఆ పని. చేత 7 జంక్షన్స్ ఉంటాయి. ఆ 7 జంక్షన్లోనూ 2వ చైతన్య భూమిక 3వ చైతన్య భూమిక మధ్యనే ఒక జంక్షన్ ఏదైతే ఉందో ఆ జంక్షన్లో ఉన్న వ్యక్తి ఇతన్ని 4-5 చైతన్య భూమికల మధ్య జంక్షన్కి లేవనెత్తాడు. 2-3 రెండవ చైతన్య భూమిక 3వ చైతన్య భూమిక మధ్య ఉన్న ఈ వ్యక్తిని, ఈ ఏజెంట్ని తన యొక్క పని ఇతనికి అప్పచెప్పడం గురించి పైగా 4వ చైతన్య భూమిక కూడా దాటిపోయేటట్టు 4వ చైతన్య భూమిక 5వ చైతన్య భూమిక జంక్షన్కి లేవనెత్తారు. ఇక్కడ అవతారుడు చేసే పని ఏమిటంటే సద్గురు కానీ ఒక జంక్షన్ నుంచి ఇంకో జంక్షన్కి పంపిస్తారు వాళ్ళు. 2-3 మధ్య రెండవ చైతన్య భూమిక 3వ చైతన్య భూమిక మధ్యలో ఉన్నాడు అనుకోండి. 3 నుంచి 4కి కాదు పంపించేది, 4-5 మధ్యకి పంపిస్తాడు. ఒకవేళ 1-2 మధ్యలో ఉన్నవాడు ఉన్నాడు అనుకోండి. 1-2 మధ్యలో ఉన్నవాడిని 2 దాటిపోతే ఉండాలి, 3కి పంపించాలి. 3కి పంపించడు, 3-4 మధ్యకి పంపిస్తారు. అలాగా ఒక జంక్షన్ నుంచి ఇంకో జంక్షన్కి పంపిస్తారు వాళ్ళు. అంటే ఏమిటి, మధ్యలో ఒక చైతన్య భూమిక దాటించేస్తారు, స్కిప్ ఆఫ్ అయిపోతుంది. వాళ్ళు అది అనుభవించక్క లేకుండా చేస్తారు. ఇక్కడ అదే జరిగింది. 2-3 మధ్య జంక్షన్లో ఉన్నాడు వీడు. 4వ చైతన్య భూమిక ఇతను అనుభవించక్క లేకుండా 5-6 చైతన్య భూమికల మధ్యకి పంపించారు అంటున్నారు. 4-5 చైతన్య భూమికల మధ్యకి పంపించారు. అంటే 4 అనుభవించలేదు ఇతను. 2-3 మధ్య ఉన్నాడు జంక్షన్లో. 2-3 మధ్య ఉన్నవాడు 3-4 మధ్యకి పంపించలేదు, 4-5 మధ్యకి పంపించాడు. చేత అంత అడ్వాన్స్గా తీసుకెళ్ళాడు. ఎందుకు ఆ స్థితికి తీసుకెళ్తే తప్ప తను చేసి పని అతను చేయడానికి ఆ ఏజెంట్ అర్హుడు కాదు, అతనికి అర్హత ఉండదు. అంటే మరి అవతార పురుషుడు చేసి పని చేయాలంటే వాళ్ళు ఎంత ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలి. అందుచేత 4-5 చైతన్య భూమికల మధ్యకి నేను లేవనెత్తేవాల్సి వచ్చింది వాడిని. వాడు నా ఏజెంట్ కాబట్టి నా పని అంతా పూర్తిగా వాడికి అప్పచెప్పేసి నేను విశ్రాంతి తీసుకుంటున్న గురించి నా ఇన్నర్ యూనివర్సల్ వర్క్ వాడి చేత చేయించడానికి నేను లేవనెత్తాను అని చెప్పాను. సో దట్ హీ కుడ్ టేక్ ఆన్ మై వర్క్ ఐ ఆమ్ గివింగ్ హిమ్. చేత నేను ఏదైతే పని అతనికి అప్పచెప్పానో ఆ పని వాడు చేయడానికి అర్హత కలగడానికి నేను ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న స్థితి అతని సరిపోదు కాబట్టి 2-3 మధ్య ఉన్నాడు కాబట్టి వాడిని 4-5 మధ్యకి లేవనెత్తాను అని చెప్పి ఇంత క్లియర్గా బాబా చెప్పారు. అతని గురించి నాకు ఏజెంట్ ఉంటారని చెప్పడమే కాకుండా ఒక ఏజెంట్ని కూడా చూపించి చెప్పారు. ఇంకా చాలా విచిత్రాలు చెప్పాడు ఈ ఏజెంట్ గురించి. ది ట్రాన్స్ఫర్ ఆఫ్ మై వర్క్ మస్ట్ టేక్ ప్లేస్ ఏది థిక్ జంగిల్. ఒక జంక్షన్ నుంచి ఇంకో జంక్షన్కి లేవనెత్తి పని నిర్జన ప్రదేశంలో జరగాలి. అంటే ఏ బజార్లోనో అలాంటి చోట చేయడానికి కావదు. మీరు ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్న వాళ్ళని పైకి లేవనెత్తాలంటే ఎక్కడో కొండపైకో సముద్రం మధ్యలోకో
నిర్జన ప్రదేశం, ఎవరు లేని చోటకి. చాలా తక్కువ జనసంచారం ఉండి ప్రదేశం చోట మాత్రమే ఇది సాధ్యమవుతుంది. జనసామూహంలో సినిమా హాల్లోనూ అలాంటి చోట అవ్వదు. ఇది వాడిని పైకి లేవనెత్తడం, అది లేవనెత్తడం, పైగా తన పని అప్పచెప్పడం కూడా. ఆ లేవనెత్తడం ఏంటి, తన పని అప్పచెప్పడం ఏంటి, రెండు ఒకసారి జరుగుతాయి. తను చేయవలసిన పని వాడికి అప్పచెప్పేస్తాడు, ఛార్జ్ ఇస్తాడు. ది ట్రాన్స్ఫర్ ఆఫ్ మై వర్క్ మస్ట్ టేక్ ప్లేస్ ఎయిదర్ ఇన్ ఏ థిక్ జంగిల్, దట్టమైన అరణ్యంలో అయినా జరగాలి అది, అనే హై మౌంటైన్, లేకపోతే చాలా ఉన్నతమైన పర్వత శిఖరం మీదైనా జరగాలి. అంటే ఏ కాశ్మీరో ఎవరెస్ట్ పర్వతాలు అలా చాలా ఉన్నతమైన పర్వతాల పైన జరుగుతుంది, లేకపోతే దట్టమైన అడవులు, జనప్రదేశం, సంచారం లేని అరణ్యంలో అన్నమాట. అరణ్యంలో ఎవరు చొచ్చుకోలేని థిక్ ఫారెస్ట్ అన్నారు, థిక్ జంగిల్ అన్నారు, అనే హై మౌంటైన్ అక్కడ కానీ, లేకపోతే ఉన్నతమైన పర్వత శిఖరం అనేది కానీ అతను లేవనెత్తడం, ఆ ఏజెంట్కి నా పని అప్పచెప్పడం, ఇలాంటి పనులన్నీ అక్కడే జరుగుతాయి. లేకపోతే ఆన్ వాటర్, నీళ్ళల్లో అంటే సముద్రం మధ్యలో ఎక్కడో అనమాట. ఆర్ ఇన్ ఏ క్రౌడ్, లేకపోతే చాలా క్రౌడ్ కూడా చేస్తాడు. ఆ క్రౌడ్ కిక్కిరిసిపోయి ఉండాలి, మళ్ళీ మామూలుగా కాదు. సినిమా కంటే ఎక్కువగా చాలా ఆయన చూడడానికి ఏదో 30,000 మంది 10,000 మంది వచ్చేసారు అనుకోండి చూడడానికి, బాబాని చూడడానికి. అలాంటప్పుడు ఆ 10,000 మంది మధ్యలోనూ చేస్తాడు. క్రౌడ్ అంటే చాలా ఎక్కువ మంది జనాభా ఉండాలి. అంచేత అనే వాటర్, ఈ ప్రదేశాలు చెప్తున్నారు. ఒక అరణ్యంలో కానీ, ఒక పెద్ద పర్వత శిఖరంలో కానీ, లేకపోతే సముద్ర మధ్యంలో కానీ, వాటర్లో కానీ, లేకపోతే జనసమూహంలో, చాలా పిక్కిరిసిపోయిన జనసమూహంలో కానీ, తన యొక్క ఇన్నర్ వర్క్ ఏజెంట్తో తను చేసే వర్క్, అతను ఉన్నత శిఖరాలకి లేవనెత్తడం, తను చేసే పని వాళ్ళకి అప్పచెప్పడం, వాళ్ళకి అప్పచెప్పి ఇంక తను రెస్ట్ తీసుకొచ్చుకుంటాడు టెంపరీగా. అంచేత ఆ పని అలాంటి ప్రదేశాల్లో చేస్తాను నేను. అందుకని ఇప్పుడు బయలుదేరాను అనమాట, నాకు రెస్ట్ కోసం అని చెప్పి బయలుదేరారు. ఇది రెస్ట్ అని తీసుకునేది. దట్ ఈజ్ వై హీస్ మైండ్. ఇది నేను ఇచ్చిన వాడు అందుకే నవ్వాడు నాకే చూసి, ఎందుకంటే నేను వాడికి పని అప్పచెప్పేసాను ఆల్రెడీ. అది తీసుకున్నాడు, ఆ ఛార్జ్ ఇచ్చేసాను, నేను చేయవలసిన పని ఆ ఛార్జ్ అతను హ్యాండ్ ఓవర్ చేశాను. అంటే ఒక గంట సేపు ఎదురుండా కూర్చుని 3-4 చైతన్య హోముకుల మధ్యకి తీసుకెళ్ళి, 3-4-5 చైతన్య హోముకుల మధ్యకి తీసుకెళ్ళడం, తను హ్యాండ్ ఓవర్ తను చేయవలసిన పని అతనికి అప్పచెప్పాడు, 2 అయిపోయింది. అదే వాడు రిసీవ్ చేసుకున్నాడు. వాళ్ళిద్దరి మధ్య అతను ఏజెంట్ కాబట్టి, వాడు ఉన్నత శిఖరాల్లో ఉన్నాడు కాబట్టి బాబాయ్ ఎవరు ఇంట్రడ్యూస్ చేయక్కర్లేదు, వాడికి తెలుసు. అంచేత ఒకసారి వెళ్ళిపోతా బాబాయ్ వెళ్ళొస్తానని చెప్పడానికి గురించి చిరునవ్వు నవ్వాడు. దట్ ఈజ్ వై హీ స్మైల్డ్ అంటున్నారు. అందుకే వాడు నాకేసి చూసి నవ్వాడు. లుక్డ్ అట్ మీ అండ్ వెంట, నాకేసి చూసి నవ్వి నా వైపు చూసి వెళ్ళిపోయాడు. అది మా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ. వాళ్ళ సంభాషణ అలా ఉంటుందన్నమాట. యూ షుడ్ హ్యావ్ నోటీస్ హౌ హీ ఆన్సర్డ్ మై ట్యాప్స్. ఇక్కడ ఈ అంచుని, బోట్ అంచుని ఇలా 2 సార్లు కొడితే వాడు కూడా 2 సార్లు కొట్టేవాడు. బాబు 3 సార్లు కొడితే 3 సార్లు కొట్టేవాడు. ఆ విధంగా వీళ్ళ మధ్యన సంభాషణ కూడా జరిగింది. అంచేత మేము ట్యాప్స్ కొట్టడం, నేను కొట్టిన ట్యాప్స్కి వాడు బదులు ఇవ్వడం కూడా మీరు గమనించే ఉంటారు అని చెప్తాను. యూ మస్ట్ హ్యావ్ నోటీస్ హౌ హీ ఆన్సర్డ్ మై ట్యాప్స్ విత్ హిజ్ స్టిక్ ఆన్ ది బోట్. వాడి దగ్గర ఒక కర్ర ఉంది, ఆ కర్రతోటి వాడు నేను శబ్దం చేస్తే, ఎన్ని శబ్దాలు చేస్తే దానికి జవాబు కింద అతను కొట్టడం మీరు గమనించే ఉంటారు అంటున్నాడు. బై గివింగ్ ప్రాపర్లీ టైమ్డ్ ట్యాప్స్, కరెక్ట్గా నేను కొట్టిన వెంటనే వాడు జవాబు కింద కొట్టేవాడు అన్నమాట. అది మీరు ఉండొచ్చు అని చెప్తున్నారు బాబా. చూడండి ఎలా జరుగుతుందో వాళ్ళ ఇద్దరి మధ్య ఇన్నర్ వరకు ఎలా జరుగుతుందంటే మనం ఆశ్చర్యపోతాం. ఇంత డీటెయిల్డ్గా బాబా చెప్పకపోతే మనకు తెలియదు వాళ్ళ మధ్య ఇన్నర్ వరకు ఇలా జరుగుతుంది. మాట్లాడుకోరు వాళ్ళిద్దరు, ఈ శబ్దాల ద్వారానో అనేక చూసుకోవడం ద్వారానో అయిపోతాయి సంభాషణ. బై గివింగ్ ప్రాపర్లీ
టైమ్ ట్యాప్స్ విత్ హిస్ స్టిక్ ఇన్ రిప్లై టు మైన్. నేను ఇచ్చిన శబ్దాలకు వాడికి బదులుగా అన్నిసార్లు వాడు కొట్టి నాతోటి సంభాషించాడు. బాబా హ్యాడ్ బారోడ్ ఘనీస్ వాకింగ్ స్టిక్. అబ్దుల్ గనీ మున్సిఫ్ ఉన్నాడు, అతను నడిచి చేతికర్ర ఉంది. ఆ చేతికర్ర ఒకసారి ఇమ్మని చెప్పి అబ్దుల్ గనీ దగ్గర తీసుకుని ఆ కర్రతో కొట్టాడు అనమాట. ఆ ట్రక్ మీద, ఆ బోట్ ట్రక్ మీద కొట్టాడు బాబా. బాబా హ్యాడ్ బారోడ్ ఘనీస్ వాకింగ్ స్టిక్ టు డిమాన్స్ట్రేట్ దిస్. కొట్టి మీకు వస్తే చూడండి అని చెప్పి కొట్టి చూపించాడు అనమాట. ఆల్దో ది మ్యాన్ వాజ్ నాట్ లుకింగ్ ఇన్ బాబా అట్ బాబా. బాబా కేసు వాడు తిరిగి వైపు లేడు, ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాడు. బాబా కేసు చూడలేదు. వాడు చూడకపోయినా కూడా బాబా ఈ శబ్దం చేస్తే దీనికి జవాబు కింద వాడు కూడా వాడి దగ్గర ఉన్న కర్రతోటి బాబా కొట్టినట్టే ఎన్నిసార్లు కొడితే అన్నిసార్లు జవాబు కింద ఇచ్చాడు. ఆల్దో ది మ్యాన్ వాజ్ నాట్ లుకింగ్ ఎట్ బాబా, he successfully copied Baba's steps exactly 3 different times. ఆ టైమ్స్లో వరుసగా కొట్టేయలేదు, 3 సార్లు కొట్టాడంటే ఒక్కసారికి రెండోసారి కొట్టడానికి గ్యాప్ ఇచ్చి కొట్టేవాడు 3 సార్లు. అలాగే బాబా ఎంత గ్యాప్ ఇచ్చి కొట్టాడో అదే గ్యాప్ తోటి అతను 3 సార్లు మళ్ళీ తను కూడా బాబాకి ఆన్సర్ ఇచ్చినట్టు. ఆ విధంగా వాళ్ళిద్దరు సంభాషణ అలా జరిగిందనమాట వాళ్ళిద్దరి మధ్య 3 different times. Baba had also sent one of them to give the man some bread and butter, which he ate. అంచేత వాడికి ఇచ్చిరండి అని చెప్పి కొంచెం బ్రెడ్ను బటర్ను వెన్నాను రొట్టె కూడా అక్కడ కూర్చున్నాడు కదా, వాడికి ఇచ్చిరండి అని చెప్పి పంపించాడు బోట్లో ఉండగా. ఇది బాబా ఇచ్చింది, వాడు తిన్నాడు. ఇది కూడా ఒక కిన్నెరకే వాళ్ళిద్దరి మధ్య. బ్రెడ్ అండ్ బటర్ వాడు బాబా పంపించినట్టు వాడు తిన్నట్టు అని మనం బాహ్యంగా చూస్తాం. దాని మధ్య కూడా ఈయన ఛార్జ్ హ్యాండ్ అవుట్ చేయడం కూడా జరిగిపోతుంది అనమాట, అలాంటి ప్రక్రియ ద్వారా కూడా. ఇంకా విశేషం ఏంటంటే ఈ ఏజెంట్ గురించి బాబా అంటున్నారు, దిస్ ఏజెంట్ ఆఫ్ మైన్ ఈజ్ మ్యారీడ్. వీడి పిల్లలు కూడా ఉన్నట్ట, వివాహితుట. ఆధ్యాత్మ మార్గంలో అంత ఉన్నత స్థితిలో ఉన్నవాడు వివాహం చేసి సంసారం చేసేవాడు కూడా ఉంటారు అని చెప్పి మనకి పైగా బాబాకి ఏజెంట్కి అవ్వాల్సిన అర్హత కూడా కలిగిన వాడు ఉంటాడు అన్నది కూడా మనకి చాలా విశేషంగా తెలుసుకోవాల్సిన విషయం. ఇంతవరకు మనకు తెలీదు, ఇది చాలా విచిత్రమైంది. ది ఏజెంట్ ఆఫ్ మైన్ ఈజ్ మ్యారీడ్ బట్ నన్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ హ్యాస్ ఎనీ ఐడియా ఆఫ్ హిస్ స్పిరిచువల్ స్టేటస్. కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి కూడా ఇతను ఆధ్యాత్మికంగా 2-3 చైతన్య ముఖల మధ్యన ఉన్నాడు అన్న విషయం వాళ్ళు ఎవరికి తెలీదు. ఇతని యొక్క ఆధ్యాత్మిక ఉన్నత స్థితి వాళ్ళకి ఎవరికి తెలియదు అని చెప్పి చెప్తున్నారు. ఏం చేతంటే సంసారం చేసుకుంటూ పిల్లలతో చేసుకుంటూ ఏదో కూలి పనులు చేసుకుంటూ పోతున్నాడు పైకి. అంచేత వీడు ఎవరో కూలినాలి చేసుకుంటాడు లేబర్ కాబట్టి బయట జనాలు కూడా ఆధ్యాత్మికంగా ఇంత ఎదిగినవాడు, బాబాకి ఏజెంట్ అవ్వదగ్గవాడు, బాబా చేయవలసిన పని తను చేయదగి స్తోమత ఉన్నవాడు అని ఎవరికి తెలియదు. ఐడియా ఆఫ్ హిస్ స్పిరిచువల్ స్టేటస్ అంచేత కుటుంబ సభ్యులకు వారికి కానీ పిల్లలకు కానీ ఎవరికి తెలియదు. దేర్ ఆర్ వెరీ ఫ్యూ అడప్ట్స్, దోస్ బిట్వీన్ 3rd and 6th plane. ఇది మూడో చైతన్య భూమిక 6వ చైతన్య భూమిక మధ్య చాలా అడ్వాన్స్డ్ వాళ్ళని అడప్ట్స్ పిలిగ్రిమ్ అంటారు. ADEPTS అడప్ట్స్ అని. ఆ అడప్ట్స్ పిలిగ్రిమ్స్ మూడో చైతన్య భూమిక, 4, 5, 6 చైతన్య భూమికలలో కానీ వాటి మధ్యలో కానీ జంక్షన్స్లో కానీ ఉంటారు. చాలా ఉన్నతమైన శిఖరాల్లో ఉన్న పిలిగ్రిమ్స్ అంటే యాస్పిరెంట్స్, భగవదన్వేషులు. వాళ్ళంతా కూడా 3-6 చైతన్య మధ్య ఉన్న వాళ్ళంతా కూడా యూరోప్లో, బ్రిటన్లోనే యూరోప్లో ఉన్నారు, యూరోపియన్ కంట్రీస్లో ఉన్నారని చెప్తున్నారు. దేర్ ఈజ్ ఓన్లీ వన్ ఆఫ్ ది 7th plane. 7వ చైతన్య భూమిలో ఉన్నాడు ఒకడే ఉన్నాడు అంటున్నారు. దేర్ ఈజ్ ఓన్లీ వన్ ఆఫ్ ది 7th plane. హీ ఈజ్ వన్ ఆఫ్ ది 56 గాడ్ కాన్షియస్ సోల్స్. వీడు 7వ చైతన్య భూమి అంటే గాడ్ రియలైజేషన్ వచ్చేసింది వీడికి. ఇంక గాడ్ రియలైజేషన్ ఐఎమ్ గాడ్ స్టేట్కి చేరుకున్నాడు. అలాంటి వాడు ఒకడే ఉన్నట్ట ఆ యూరోపియన్ కంట్రీలో. అంటే చూడండి, మన యూరోపియన్ కంట్రీస్ అంటే ఆధ్యాత్మికంగా
అంత ఎదిగున్నాం కాదు అనుకుంటాం. కానీ గార్డెన్ చిన్నవాడు అక్కడ ఉన్నాడు అంటే మన ఇండియాలోనే గొప్పది, అక్కడ ఏమీ ఆధ్యాత్మికత లేదనుకుంటారు. కానీ అప్పట్లోనే 1932లోనే 7వ చైతన్య భూమి కంటే ఐఆమ్ గాడ్ స్టేట్ చేరుకున్నవాడు, నేనే భగవంతుడిని అని చైతన్య భూమికి చేరుకున్నవాడు. అంటే లిబరేషన్ కాకుండా గాడ్ రిలీజియేషన్ అంటే చాలా గొప్పది. ఆ ఉన్నవాడు ఒకడు ఉన్నాడు అంటే 56 ఉంటారు గాడ్ రిలీజ్ ఎప్పుడు, అందులో 5 సద్గురువులు ఉంటారు అనుకోండి, ఆ కథ వేరు. మొత్తం 56లోనూ వీడు ఒకడు అనమాట, ఒకడు ఉన్నట్టు. దేర్ ఈజ్ ఓన్లీ వన్ ఆఫ్ ది 7th plane ఆఫ్ కాన్షియస్నెస్ ఇన్ యూరోప్ అని చెప్తాను. హీఈస్ వన్ ఆఫ్ ది 56 గాడ్ కాన్షియస్ సోల్స్ ఆన్ ఎర్త్. ఈ భూప్రపంచంలో ఉన్న 56లోనూ వాడు ఒకడు, వాడు యూరోప్లో ఉన్నట్టు. దేర్ ఈజ్ ఆల్సో 1 person ఆఫ్ ది 6th plane ఆఫ్ కాన్షియస్నెస్ ఇన్ యూరోప్. 6వ చైతన్య భూమికలో ఇంకా నెక్స్ట్ 7 6లోకి వెళ్ళారంటే 7వ చైతన్య భూమికి ఉన్నట్టే. 6వ చైతన్య భూమికి ఉంటే సర్వత్రా భగవంతుని సృష్టిస్తే స్థితి. 6th person of the 6th plane of Europe. These errors are still nothing compared to my circle members. నా సర్కిల్ మెంబర్సే గొప్ప వాళ్ళు, వీళ్ళకంట వీళ్ళు అంత స్థాయి వాళ్ళు కాదు అని చెప్తున్నారు. దీస్ అడప్ట్స్ అంటే ఈ చైతన్య భూమికుల్లో ఉన్న వాళ్ళు ఆ స్టిల్ నథింగ్, వాళ్ళు పెద్ద చెప్పుకోదగ్గ వాళ్ళు కాదు. ఎవరితో పోలిస్తే కంపేర్ టు మై సర్కిల్ మెంబర్సే గొప్ప. ఇన్నర్ సర్కిల్ 14 ఉంటారు, 14లోనూ 12 పురుషులు, 2 స్త్రీలు ఉంటారు ఇన్నర్ సర్కిల్లో. అవుటర్ సర్కిల్లో 122 ఉంటారు. అంచేత వాళ్ళతో పోలిస్తే వీళ్ళు పెద్దంత ఇదైన వాళ్ళు కాదు అని చెప్తారు బాబు. దోస్ ఆఫ్ మై సర్కిల్ విల్ ఆల్ బి ఆఫ్ ది 7th plane. నా సర్కిల్ మెంబర్స్ అంతా కూడా 7వ చైతన్య భూమిలో ఉన్న వాళ్ళే అని చెప్తున్నారు. దోస్ ఆఫ్ మై సర్కిల్ విల్ ఆల్ బి ఆఫ్ ది 7th plane ఆఫ్ కాన్షియస్నెస్. అంటే అప్పటికే గాడ్ రిలేషన్ పొందిన వాళ్ళు, వాళ్ళే సర్కిల్ మెంబర్స్ అవుతారు. దే హ్యావ్ ఆల్ బీన్ డూయింగ్ మై డిక్టేట్స్ ఫర్ ఏజెస్. వాళ్ళంతా కూడా ఎన్నో యుగాల నుంచి నేను చెప్పిన పని అంతా కూడా తూచా తప్పకుండా నా తరపున వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అంటే అవతరించిన క్రితం కూడా జరుగుతూ ఉంటుంది వాళ్ళకి. అవతార పీరియడ్ అవతరించడం మధ్యలో ఉంటుంది కదా. ఇప్పుడు ఈయన బాబా అవతార పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అవతారం వచ్చే వరకు మధ్యలో ఉంటుంది కదా. ఆ పీరియడ్లో కూడా వీళ్ళతోటి భగవంతుడు, అంటే అప్పుడు అవుతాడు కాదు కాబట్టి భగవంతుడి స్థితిలో ఉంటాడు, మానవ రూపంలో ఉన్నాడు కాబట్టి ఆ భగవంతుడు ఈ వీళ్ళతోటి పనిచేస్తూ ఉంటాడు, ఈ ఏజ్ సర్కిల్ మెంబర్స్ తోటి. అప్పుడు కూడా ఉంటారనమాట. అంటే అవతారిక పీరియడ్లోనూ ఉంటారు, అవతారిక పీరియడ్ లేనప్పుడు కూడా ఈ సర్కిల్ మెంబర్స్ ఉంటారు. వాళ్ళ ద్వారా ఎన్నో పనులు చేస్తూ ఉంటారు యుగాలు. ఇవన్నీ కూడా లోతైనవండి. ఇవి ఈ కొన్ని పాయింట్స్ అసలు గాడ్ స్పీక్స్లో కూడా చెప్పలేదు, అంత లోతైనవి. ఈ ప్రతి ఒక్కటి తెలుసుకోవాల్సిందే. ఇది ఒక చైతన్య భూమిక ఇంకో చైతన్య భూమిక మధ్యన జంక్షన్ ఉంటుంది. ఒకటి చెప్పి క్లోజ్ చేస్తానండి. ఎవల్యూషన్లో టర్నింగ్స్ అని ఉంటాయి, అది కూడా బాబా చెప్పారు. ఎలాగైతే ఇప్పుడు చైతన్య భూమికి చైతన్య భూమికి ఇంకో చైతన్య భూమికి మధ్యన 7 జంక్షన్స్ ఉంటాయో, అలాగే ఇది పరిణామ క్రమంలో కూడా ఒక జాతి నుంచి ఇంకో జాతి మధ్య ఉన్న వాటిల్లో అక్కడ కూడా టర్నింగ్స్ ఉంటాయి. అవి జంక్షన్స్ కాదు, వాటిని టర్నింగ్స్ అంటారు. ఇక్కడ 7 జంక్షన్స్ ఉంటాయి, అక్కడ 7 టర్నింగ్స్ ఉంటాయి. ఆ టర్నింగ్స్లో ఉన్న అన్నీ కూడా అవి భగవంతుడికి దగ్గరగా ఉంటాయి అని చెప్పారు బాబా. దే ఆర్ నియర్ టు గాడ్. అంటే మానవుడికి కావకపోయిన తీర్థం కూడా. ఉదాహరణకు 2 చెప్పారు. మీకు ఈ సీక్రెట్స్ చెప్పకూడదు అంటూ 2 చెప్పారు. వృక్షజాతి అంటే వృక్షజాతికి ఇంకో జాతికి మధ్య టర్నింగ్ అనమాట. ఆ వృక్షజాతి అంత క్రితం జాతి ఏదో ఉంటుంది, క్రిమికేట్ కాదు ఏదో పక్షి జాతి ఏదో ఉంటుంది. వృక్ష ప్లాంట్ కింద వచ్చి ముందున వార్మ్స్ ఉంటాయి, క్రిమికేట్ కాదులు ఉంటాయి. తర్వాత పక్షి తర్వాత స్టోన్ మెటల్ తర్వాత ప్లాంట్ వస్తుంది. మెటల్కిను ప్లాంట్కి మధ్య అంటే లోహం
లోహాలకి వృక్ష జాతికి మధ్య ఒక వృక్ష జాతి ఉంది. ఆ జాతి ఏమో ఆ వృక్షం ఎన్నో వృక్షాలు ఉంటాయి కానీ ఆ వృక్షం మాత్రం భగవంతుడి దగ్గరగా ఉంది. ఆ వృక్షం ఏమిటంటే తులసి వృక్షము అని చెప్పారు. తులసి, ది ప్లాంట్ తులసి. చేత అది భగవంతుడి దగ్గరగా ఉంది కాబట్టి అక్కడ ఎవరు పెద్ద దొడ్లో అయితే తులసి మొక్క ఉందో అది ఛార్జెస్ భగవంతునికి ఆధ్యాత్మికత ఎక్కువ వెదజల్లుతూ ఉంటుంది. అందుచేత ఇప్పుడు తులసి మొక్కకి డివినిటీ ఉంటుంది, దానికి ఆధ్యాత్మికత ఎక్కువ ఉంది. అందుచేత ప్రతి ఇంట్లోనూ పెరట్లోనూ కూడా తులసి మొక్క ఉంచుకోవడం మంచిది అని చెప్పారు. అది ప్లాంట్ కింగ్డమ్కి. ఇంకా యానిమల్ కింగ్డమ్లో కూడా చెప్పారు. అవి ఎందుకంటే తులసి మొక్క ఎక్కడుందిట, టర్నింగ్లో ఉంది. అది తులసి అని మొక్క ఎన్నో మొక్కలు ఉన్నాయి వృక్ష జాతిలో, కానీ తులసి మొక్క మాత్రం ఆ టర్నింగ్లో ఉందిట. ఆ టర్నింగ్లో ఉందంటే అంత కృతజ్ఞత ఏదవుతుందో దానికి వృక్ష జాతికి మధ్యన ఉన్న టర్నింగ్స్ ఉంటాయి. ఆ టర్నింగ్లో ఉందిట. అందుచేత భగవంతుడి దగ్గరగా ఉంది. అలాగే జంతు జాతిలో మనం గోవు అనుకుంటాం, గోవు కాదు, డాగ్ ఉందని చెప్పారు. కుక్క. ఆ కుక్కలోనే అన్ని కుక్కలు కాదు. ఇప్పుడు అల్సేషన్ డాగ్స్ అని ఉంటాయి. అవి పోలీస్ బాబాజీ చెప్పారు. అల్సేషన్ డాగ్స్ వాటికి అన్నితే ఇంట్యూషన్ ఉంటుంది ఇవన్నీ చెప్పారు. ఆ స్టోరీ పెద్దదనుకోండి కానీ షార్ట్గా చెప్తున్నాను. అంచేత కొన్ని రకాల కుక్కలు అవి ఆ జంక్షన్ టర్నింగ్లో ఉన్నాయి కాబట్టి అవి కూడా భగవంతుడి దగ్గరగా ఉన్నాయి. దే ఆర్ నీరర్ టు డాగ్. చేత అన్ని 7 స్పెసీస్లో కూడా అంటే స్టోన్ కూడా ఉంటుంది, మెటల్ కూడా ఉంటుంది. అలా అన్నీ కూడా మెటల్ జాతిలో ఒకటి ఉంటుంది, స్టోన్లో ఒకటి ఉంటుంది, వృక్ష జాతిలో ఒకటి ఉంటుంది, జంతు జాతిలో ఒకటి ఉంటుంది, పక్షి జాతిలో ఒకటి ఉంటుంది. జాతి ఎన్ని ఉన్నాయో వాటన్నింటికి కూడా ఒక్కొక్క జాతి కూడా ఆ టర్నింగ్లో ఏదైతే ఉన్నాయో అవి భగవంతుడి దగ్గరగా ఉంటాయి. దే ఆర్ నీరర్ టు గాడ్. చేత అది అక్కడ ఆధ్యాత్మికతను వెదజల్లుతూ ఉంటాయి. వాటిని పెట్టుకోవడం వల్ల మనకి చాలా ఎక్కువ పవర్ ఉంటుంది. మనం చూడండి శివుడి విగ్రహంలో ఒకటి రాడే కదా అందులో ఏముంది అనుకుంటాం. మరి ఆ రాడులో ఎంత ఉంది? ఇప్పుడు వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది. ఎన్నో వెంకటేశ్వర స్వామి విగ్రహాలు అలాగే చేసి అలాగే సేమ్గా చేసిన గుళ్ళో పెట్టిన అంత వెదజల్లదు. అక్కడికి వెళ్ళేటప్పుడు మాత్రం అదేదో డివినిటీ వెదజల్లుతుంది కాబట్టి ఈనాటికి కూడా దానికి పవర్ తగ్గలేదు. అంటే ఆ స్టోన్ గొప్ప అనమాట. ఆ స్టోన్ అది టర్నింగ్లో ఉందన్నమాట. ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఏదైతే ఉందో ఆ స్టోన్ ఇట్ ఈస్ నీడర్ టు గాడ్. అది భగవంతుడి దగ్గరికి ఎందుకుంది అంటే అది టర్నింగ్లో ఉంది కాబట్టి. ఆ టర్నింగ్లో ఉన్నవన్నీ దగ్గర అవుతాయి. అంటే స్టోన్ జాతికి రెండే చెప్పారు. అది చెప్పింది వృక్ష జాతిలో తులసి మొక్క చెప్పారు, జంతు జాతిలో కుక్క చెప్పారు. కుక్క అంటే అన్ని రకాల కుక్కలు కాదండి, మన జాతి కుక్కలు అనమాట. అల్సేషన్ డాగ్స్ అవి. ఇలాంటి సీక్రెట్స్ ఎందుకు చెప్పారంటే అక్కడ జంక్షన్స్ ఉంటాయి, ఇక్కడ టర్నింగ్స్ ఉంటాయి. అక్కడ 7 జంక్షన్స్, ఇక్కడ 7 టర్నింగ్స్. ఇవల్యూషన్లో టర్నింగ్స్ అంటారు. ఆధ్యాత్మ మార్గంలో సప్త చైతన్య భూముల్లోనూ వాటిని జంక్షన్స్ అంటారు. ఒకదానికి ఇంకో దానికి జంక్షన్. ఆ జంక్షన్లో ఉన్న వాళ్ళు భగవంతుడికి దగ్గరగా ఉంటారు వాళ్ళు. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. చక్కని బాబా విషయాలు మాకు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. ఇప్పుడు సంకీర్తనల్లో భాగంగా ముందుగా శ్రీరాములు గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత పద్మావతి గారు రెడీగా ఉండండి. జై బాబా నాగలక్ష్మి గారు. జై బాబా. అందరికీ జై బాబా అండి. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. మెహరుని సుందర మందిరం సుమధుర కరుణా సాగరం ఎటు చూసిన పున్నమి కాంతులే ఎటు వెతికిన జ్ఞాన రేఖలే మెహరుని సుందర మందిరం సుమధుర కరుణా సాగరం ఎటు చూసిన పున్నమి కాంతులే ఎటు వెతికిన జ్ఞాన రేఖలే మై మరిపించే నీ మృదునామం
తలిచిన చాలును ఘడియైనా నీ సన్నిధిలో పోవును నేనై నిలిచిన చాలును క్షణమైనా నవ్వులు చిందే నీ ముఖబింబం కాంచిన చాలును ఎప్పుడైనా కలి బాధలచే విసిగిన హృదయం నీ పదములపై వ్రాలగని నీ మృదు కరములు చేరగతీసి దీవెనలొసగే మౌనముతోనే మనసును దోచే మంగళమూర్తివి నీవేలే మెహరుని సుందర మందిరం సుమధుర కరుణా సాగరం ఎటు చూసిన పున్నమి కాంతులే ఎటు వెతికిన జ్ఞాన రేఖలే. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ నాగలక్ష్మి గారు. అందరికీ థ్యాంక్స్ అండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. మంచి సంకీర్తన అందించినందుకు మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. ఇప్పుడు పద్మావతి గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత శ్రీకుమార్ గారు రెడీగా ఉండాలి. కొంచెం చిన్న పాటలు పాడండి. జై బాబా, చాలా మంది ఉన్నారు. जय मेहर बाबा. జై अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. మెహరు బాబా ఎమదిలోన నిరతమైతో చెనెల్లప్పుడు శిలల వలెనుండు హృదయాల్లో ప్రేమ బీజాలు నాటించే మెహరు బాబా ఎమదిలోన ప్రేమ వికసించు తరుణములో చేరినవి ఎన్ని కోరికలో ప్రేమ వికసించు తరుణములో చేరినవి ఎన్ని కోరికలో తరగరాని తపనలన్నీ సమసిపోయాయి సన్నిధిలో మెహరు బాబా ఎమదిలోన నిరతమైతో చెనెల్లప్పుడు శిలల వలెనుండు హృదయాల్లో ప్రేమ బీజా నాటించే కరుణ కురిపించు కనుదోయి స్మరణ కలిగించు నీ నామం కరుణ కురిపించు కనుదోయి స్మరణ కలిగించు నీ నామం కరుణ కన్నా స్మరణ కన్నా వరలు నీ పైన నా ప్రేమ మెహరు బాబా ఎమదిలోన నిరతమైతో చెనెల్లప్పుడు శిలల వలెనుండు హృదయాల్లో ప్రేమ బీజాలు నాటించే ఒకే విశ్వాస శూన్యుడవై ఒకే మార్గాన నేరాక ఒకే విశ్వాస శూన్యుడనై ఒకే మార్గాన నీరాక అగోచరుడైన నిన్ను గొలిచే రామచంద్రుండనే గొనుమా మెహరు బాబా ఎమదిలోన నిరతమైతో చెనెల్లప్పుడు శిలల వలెనుండు హృదయాల్లో ప్రేమ బీజాలు నాటించే అవతార్ మెహర్ బాబా की जय. మెహర్ బాబా की శతకోటి ధన్యవాదాలు. జై మెహర్ బాబా. జై బాబా అండి. మంచి సంకీర్తన అందించినందుకు మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. ఇప్పుడు శ్రీకుమార్ గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత అరుణ గారు రెడీగా ఉండి. జై బాబా అండి. శ్రీకుమార్. పుడమే పులకించే నీరాగతో మెహరు మా హృదయాలే ఉప్పొంగే నీ దివ్య ప్రేమలో మెహరు పుడమే పులకించే నీరాగతో మెహరు
నీవనగనే తెలిసెను నీదు రాకతోనే నీ దివ్య ప్రేమలో ఈ వాయిస్ కట్ జగము అవుతుందండి. నిండిపోయే మా హృదయాలే వినిపిస్తోందండి, వినిపిస్తోంది. ఉప్పొంగే కరుణతో గాచడి ప్రభుడవు నీవే బాబా కరుణతో గాచడి ప్రభుడవు నీవే బాబా పుడమే పులకించే నీరాగతో మెహరు మా హృదయాలే ఉప్పొంగే నీ దివ్య ప్రేమలో మెహరు నీ రూపమే మాదు చింతలను బాపు నీ నామమే మా కర్మలన్నీ తొలగించు మనసును హరించి దరి చేర్చుము బాబా మనసులు హరించి దరి చేర్చుము బాబా నీదు ప్రేమ మార్గములో నడిపించుము మమ్ముమే పుడమే పులకించే నీరాకతో మెహరు మా హృదయాలే ఉప్పొంగే నీ దివ్య ప్రేమలో మెహరు నీ ప్రేమమయము ఈ జగము నీ నామ వరము నీవే సర్వము నీవే 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 సర్వము ఎల్లవేళ మమ్ము నిర్వసించి నడిపించుము మమ్ము నీవే ప్రాణము ఎల్లవేళలా వసించి జయబాబా అండి, మళ్ళీ వినిపించటం లేదు. జయబాబా. జయబాబా అండి. శ్రీకుమార్ గారు మంచి సంకీర్తన అందించినందుకు మీకు ధన్యవాదాలు. జై అండి బాబా. నాగమణి గారు జయబాబా అందరికి జయబాబా అండి. జయబాబా. జయబాబా జయబాబా అండి. మంచి సంకీర్తన అందించినందుకు మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా అండి. జయబాబా ఇప్పుడు అరుణ్ గారు. జయబాబా. అరుణ్ గారు. జయబాబా. జై బాబా. సంకీర్తన చేయండి. తర్వాత విశాలి గారు రెడీగా ఉండండి. అవతార్ మెహర్ బాబా की जय. ఆశీర్వదించు 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 నీ మాటలే మేము చెప్పాలని నీ పాటలే మేము పాడాలని నీ మాటలే మేము చెప్పాలని నీ పాటలే మేము పాడాలని నీ సేవలోనే తరించాలని నీ పాదముల చెంత కొరగాలని నీ పాదముల చెంత కొరగాలని ఆశీర్వదించు 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 నీ నామమే ఎప్పుడు పలకాలని నీ రూపమే ఎప్పుడు తలచాలని నీ నామమే ఎప్పుడు పలకాలని నీ రూపమే ఎప్పుడు తలచాలని నీ ప్రేమలో మేము మునగాలని నీ ప్రేమలో మేము మునగాలని
నీ కోసమే మేము బ్రతకాలని ఆశీర్వదించు 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 మాలోని అహమంత అనగాలని మాలోని అహమంత అనగాలని నీ ప్రేమయే మాలో పెరగాలని 10 మందికి పంచి పెట్టాలని ఆ ఆనందమే మేము పొందాలని 10 మందికి పంచి పెట్టాలని ఆ ఆనందమే మేము పొందాలని ఆశీర్వదించు 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 ఆశీర్వదించు. ధన్యవాదాలు మేయర్ ప్రీతమ్మ. అందరికి జై బాబా. లక్కీ నీకు జై బాబా. జై బాబా అండి అరుణ్ గారు, మంచి సంకీర్తన అందించినందుకు మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. ఇప్పుడు విశాల్ గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత ప్రేయర్ కి శర్మ గారు రెడీగా ఉన్నారు. జై బాబా అండి విశాల్ గారు. వెళ్ళిపోయారా? పుష్పలత గారు మీరు ఒక సంకీర్తన చేయండి. జై బాబా. పుష్పలత గారు జై బాబా. जय बाबा। సంకీర్తన చేయండి. अवतार मेहर बाबा की जय। ఈ మెహరుని సన్నిధిలో ఈ ప్రేమిక హృదయములో ఈ మెహరుని సన్నిధిలో ఈ ప్రేమిక హృదయములో కదిలిన ఈ మెహరుని అవతారం ఈ మెహరుని సన్నిధిలో ఈ ప్రేమిక హృదయములో నిన్న నిన్ను ఎరుగను నేడు నిన్ను మరువగలేము నిన్న నిన్ను ఎరుగను నేడు నిన్ను మరువగలేము ఆ కైలాసవాసుడ నీవేనా ఆ వైకుంఠవాసుడు మెహరేనా ఆ కైలాసవాసుడ నీవేనా ఆ వైకుంఠవాసుడు మెహరేనా ఇంకెన్నో రూపాలు నీవా ఈ మెహరుని సన్నిధిలో ఈ ప్రేమిక హృదయములో కన్నుల కదిలినులే కన్నులలో ఈ మెహరుని అవతారం ఈ మెహరుని సన్నిధిలో ఈ ప్రేమిక హృదయములో శరణు వేడి పిలచితినన్నా పలుకవేల మెహరన్నా శరణు వేడి పిలచితినన్నా పలుకవేల మెహరన్నా నీవే నా పంచ ప్రాణముపై నీ నా దైవ రూపమై నీవే నా పంచ ప్రాణమువై నీవే నా దైవ రూపమై కలిలో మానవ దైవమై ఈ మెహరుని సన్నిధిలో ఈ ప్రేమిక హృదయములో కదిలిను కన్నులలో ఈ మెహరుని అవతారం ఈ మెహరుని సన్నిధిలో ఈ ప్రేమిక హృదయములో సకల లోక సంచార
జీవకోటికాధారా సకల లోక సంచారా జీవకోటికాధారా సద్గురువులే నిన్ను వేడగా సరగుణము వికరుదించగా సద్గురువులే నిన్ను వేడగా సరగుణము వికరుదించగా నీ మౌనమునే కొనసాగించగా ఈ మెహరుని సన్నిధిలో ఈ ప్రేమిక హృదయములో కదిలెను కన్నుల ఈ మెహరుని అవతారం ఈ మెహరుని సన్నిధిలో ఈ ప్రేమిక హృదయములో అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా. నాగలక్ష్మి గారు జై బాబా. జై బాబా అండి. పుష్పలత గారు మంచి సంకీర్తన అందించినందుకు మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. ఇప్పుడు శర్మ గారు. జై బాబా అండి. జై మెహర్ బాబా. శర్మ గారు ప్రేయర్ చేయండి. తర్వాత నామం రమణమ్మ గారు, తర్వాత బాలరాజు గారు నామం ఒక్కొక్క నిమిషం చేద్దాం. చేయండి, ప్రేయర్ చేయండి. అవతార్ మెహర్ బాబా కి జై. ఓ పర్వతిక, సర్వపోషక, సర్వరక్షక, నీవు ఆదిను అంతమును లేనివాడవు, అద్వైడవు, నిరుపమానడవు. నీ ప్రమాణమెవ్వరును ఎరుంగ నేరరు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశనము లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు, దివ్య శిష్యులతో కాని నిన్నెవరును చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ ఉంటివి, నీవు ఎల్లప్పుడూ నున్నావు, నీవు ఎల్లప్పుడూ ఉండువు. నీవు అంతటనూ గలవు, నీవు అన్నింటనున్నావు, మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలందు. నీవు ఆకాశమున గలవు, పాతాళమున గలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలకు అందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకాలలోనున్నావు, ముల్లోకాల కావల కూడా నున్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు. నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు. అందరి మనస్సులను, హృదయములను ఎరిగిన వాడవు. నీవు సర్వశక్తివంతుడవు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞానసాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి. జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకల్లా ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, పరమాత్మవు. అల్లా, ఇలాహి, యజదాన్, అహూర్ మసుద, ప్రీతముడైన భగవంతుడవు. నీవు ఈజత్ అనబడు ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజదాన్, లా ఇల్లాహ్ ఇల్లిల్లా, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్. పరమదయానిధి వగువో ఈశ్వర, మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపపరుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమును అగు మా ప్రతి తలంపునకు పశ్చాత్తాపపరుచున్నాము. పలికి ఉండగాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండగాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపపరుచున్నాము. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపపరుచున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామప్రేరితముగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపటవర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పర నిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపపరుచున్నాము. ఇంకను ముఖ్యముగా కూడా పళ్ళకు నాశనమును కూర్చున్నట్టు మేము చేసిన ప్రతి పనికిని,
భక్తులకు బాధ కలగజేసిన మేమాడిన ప్రతి మాటకు చేసిన ప్రతి చేతకు ఇతరులకు బాధ కలుగవల్లని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపపడుతున్నాము. నీ యొక్క అపార దయతో ఓ ఈశ్వర మేము చేసిన ఈ పాపములన్నింటినీ క్షమింప వేడుకొంచున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము నడుచుకొనజాలక నిరంతరము విఫలమగుచున్న మమ్మల్ని అందరినీ క్షమింప వేడుకొంచున్నాము. ప్రీతమ దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించినట్లను ఇంకనూ అధికముగా, ఎంతో అధికముగా నిన్ను ప్రేమించుటకు మాకందరకు సహాయం చేయి. నీతో ఐక్యమగునంతే అర్హత గలవారు మగునంత వరకు నిన్ను ఇంకనూ అధికముగా ప్రేమించట్ల మాకందరకు సహాయం చేయము. మరియు చిట్ట చివరి వరకు బాబా కొంగును దృఢముగా పట్టుకొని ఉండుటకై మాకందరకు సహాయము చేయము. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా కి జై. జై మెహర్ బాబా. నాగలక్ష్మి గారు థ్యాంక్ యూ. అందరికీ జై మెహర్ బాబా. జై మెహర్ బాబా అండి. శర్మ గారు బాబాకి చక్కగా ప్రేయర్ చేశారు, మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. ఇప్పుడు రమణమ్మ గారు ఒక నిమిషం నామం చేయండి. తర్వాత సుబ్బారావు గారు, రాజువాణి గారు ఒక్కొక్క నిమిషం నామం చేయండి. జై బాబా అండి. రమణమ్మ గారు. जय बाबा। अवतार मेहर बाबा की जय। जय बाबा। हरे मेहरु 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 हरे 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 बाबा मेहरु बाबा हरे 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 मेहरु 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 हरे 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 बाबा मेहरु बाबा हरे 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 मेहरु 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 हरे 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 बाबा मेहरु बाबा हरे 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 मेहरु 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 हरे 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 बाबा मेहरु बाबा हरे 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 मेहरु 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 हरे 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 बाबा मेहरु बाबा हरे 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 मेहरु 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 हरे 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 बाबा मेहरु बाबा हरे हरे। अवतार मेहर बाबा की जय। అందరికీ జై బాబా. సుబ్బారావు గారు జై బాబా అండి. ఒక నిమిషం నామం చేయండి. తర్వాత రాజువాణి గారు రెడీగా ఉన్నారు. జై బాబా అండి సుబ్బారావు గారు. జై బాబా అండి. రాజువాణి గారు మీరు చేస్తారా? జై బాబా నామం చేస్తారు. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. బాబా 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 మెహర్ బాబా 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 మెహర్ బాబా ప్రేమావతార బాబా మౌనావతార బాబా ప్రేమావతార మెహరు బాబా ప్రేమావతార మెహరు బాబా మౌనావతార శ్రీ మెహరు బాబా 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 మెహరు బాబా 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 మెహరు బాబా శిరీను తనయ బాబా శరియాజీ సుత బాబా శిరీను తనయ మెహరు బాబా శిరీను తనయ మెహరు బాబా శరియాజీ సుత మెహరు బాబా 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 మెహరు బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. అందరికీ జై బాబా. జై బాబా అండి. బాలరాజు గారు జై బాబా. మీరు ఒక నిమిషం నామం చేయండి. अवतार मेहर बाबा की जय। सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद
मेहर बाबा विज्ञानंद सचितानंद परमानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद सचितानंद परमानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद अवतार मेहर बाबा की जय जय జై बाबा माँ జై బాబా అండి, జై బాబా. సుబ్బారావు గారు జై బాబా అండి, లేరనుకుంటాను. ఓకే, ఇప్పుడు 1 నిమిషం సైలెన్స్ అండి. తర్వాత సీత గారు బాబాకి హారతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు సీత గారు బాబాకి హారతి ఇవ్వండి. జై బాబా. జై బాబా అండి, జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహర్ బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుధ్యము పొందగా పాహి శరణు సాయుధ్యము పొందగా మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహర్ బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే అవతార్
अवतार मेहर बाबा की जय प्रेमावतार मेहर बाबा की जय मौनावतार मेहर बाबा की जय పరాత్పర పరబ్రహ్మ అవతార్ మెహర్ బాబాకి జై అందరికి జై బాబా అండి నాగమణి గారు జై బాబా జై బాబా అండి. సీత గారు బాబాకి చక్కగా హారతి ఇచ్చారు. మీరు ఇచ్చిన ఈ హారతితో ఈ రోజు కార్యక్రమం ముగిసింది. మళ్ళీ రేపు ఈ కార్యక్రమంలో అందరం కలుసుకుందాం. అప్పటి వరకు అందరికీ జై మెహర్ బాబా. జై జై మెహర్ బాబా బాబా. జై బాబా. అందరికి జై జై బాబా బాబా అండి అండి అందరికి